హే ఏంటిలా ఎనీ ప్రాబ్లం? ఇప్పటి వరకు లేదు. ఇక ముందే ఏం జరుగుతుందోనని టెన్షన్. ఇక్కడ నిన్నెవరైనా గుర్తుపడితే? నా పిచ్చి బద్దు, మనం చిన్నప్పటి నుంచి బోర్డింగ్ స్కూల్లోనే చదువుకున్నాం. మా ఊర్లోనే నన్ను ఎవరు గుర్తుపట్టలేరు. ఇంక ఈ ఊర్లోనా అసలు ఛాన్సే లేదు. అయినా ఇవన్నీ నేను చూసుకుంటాను కదా, జస్ట్ చిల్. థ్యాంక్స్ రా. ఇంత చేస్తే సింపుల్ గా థ్యాంక్స్ అని చెప్తావా? అది కూడా నోటితో? నోటితో కాకపోతే ఎలా చెప్తారు? లిప్స్ తో. లిప్స్ తోనా? నా లిప్స్ తో నీ కళ్ళ మీద ఇలా ముద్దు పెట్టాననుకో, నా సిన్సియర్ థ్యాంక్స్ అని అర్థం. అదే నీ ముక్కు మీద ఇలా అన్నాననుకో, నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అని అర్థం. అదే నీ గడ్డం మీద. ఇడియట్. లవర్స్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది కళ్ళ మీద, ముక్కు మీద, గడ్డం మీద కాదురా. మరి టింగురంగ జింక పిల్లది చెంగు చెంగు మంటు దూకుతున్నది. లంగబోణికెక్కువైనది, నన్ను లంగరేసి లాగుతున్నది. నిన్న మొన్నలో నన్ను ఎంత తిట్టుకున్నది, ఇయాల ఇష్టం వచ్చి ముద్దు పెట్టుకున్నది. ఏం పిల్లో గుట్టుమట్టు లేని పిల్లడే, చాటు ముచ్చటంత చెప్పుకుంటాడే. ఉన్న చోట ఉండనంటాడే, ఉన్న పాటు గట్టు దాటమంటాడే. ఎక్కడెక్కడో నన్ను ముట్టుకుంటానంటాడే, చీపాడు సిగ్గులన్నీ పక్కనెట్టమంటాడే. ఏం పిల్లడో అమ్మకుటి ఎచ్చిటి చిమకుటి రచ్చావి ఇంతలాగా. నాయుడు దాడి పట్టి నువ్వేదో చెయ్యబట్టి రేగాలి సరసంగా. అంతల అమ్మకుటి ఎచ్చిటి చిమకుటి రచ్చావి ఇంతలాగా. నాయుడు దాడి పట్టి నువ్వేదో చెయ్యబట్టి రేగాలి సరసంగా. మెత్త మెత్తని బుగ్గ ఎందుకింత ఎర్రగా, మిర్చి మిసాలు తాకి కందిపోయే కమ్మగా. సర్లే మసునితంగా తీయంగా నిన్ను గిల్లకుండా గిచ్చుకుంటాగా. ఏం పిల్లడో టింగురంగ జింక పిల్లది చెంగు చెంగు మంటు దూకుతున్నది. గుట్టుమట్టు లేని పిల్లడే, చాటు ముచ్చటంత చెప్పుకుంటాడే. నీపైని మోసు పుట్టి ఆపైని నేను పుట్టి కోరాని గుండె జాగా. ఏగాలి సోకబట్టి నువ్వింత పట్టుబట్టి లాగా ఒకని తీగా. నీపైని మోసు పుట్టి ఆపైని నేను పుట్టి కోరాని గుండె జాగా. నేనే లేకుంటే నీకు ముద్దదే కదంటగా. నీతో నేనుంటే పొద్దు బొత్తిగా తెల్వదంట. అందుకేరా నా సమీరంగా నువ్వే నా తోడు దొంగ పాలు వెన్న పంచుకో మజాగా. ఏం పిల్లడో మావా నాగులో మావా నాగు.
ఏయ్ హాయ్. ఏమి ఎరగనట్టు వెళ్ళిపోతున్నావే? ఎవరు చూడదనుకున్నావా? ఏది నువ్వు చేసిన పనే? ఏం పనండి? ఇప్పుడు చేసిన పనే. నేను ఇప్పుడు ఏం చేశానండి? అరే మా అమ్మాయిని వాటేసుకోలేదు. ఎవరు వాటేసుకున్నానండి? మీ అమ్మాయి వచ్చి నన్ను వాటేసుకుంది. అవునా? అయితే నీ తప్పేం లేదు నాయన. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఓకే. తప్పు చేయను నేనేమన్నా? అబ్బా మళ్ళీ ఏంటి సార్? ఏంటా? ఆ. మా అమ్మాయి నిన్నెందుకు వాటేసుకునింది నాయనా? రే చీకట్ అంట నాయనా. ఎవరికి నాయనా? ఇంకెవరికి నాయనా? మీ అమ్మాయికి నాయనా? ఎప్పటి నుంచి నాయనా? ఆగాగాగా. అంటే ఈ ఇంట్లో విషయాలు నీకు తెలియదంటే ఇక్కడ నీ ఇంపార్టెన్స్ అంటే నాకు బాగా అర్థం అవుతుంది. నీతో నేను మాట్లాడేదంటే పా. ఈ ఇంట్లో మనమే నంబర్ 1. మనకి తెలియకుండా ఏ పని జరగదు. మరి ఈ విషయం ఎందుకు తెలీదు? పెళ్లి కావాల్సిన పిల్ల కదా, రేజిగిట్ అనే విషయం ఎవరికైనా తెలిసిపోయింది అనుకో, ఎవరు పెళ్లి చేసుకుంటారు నాయనా? ఓ, ఎవరు నాయనా నాయనా ఎవరికి చెప్పొద్దు నాయనా. మీరు ఇంతగా నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఎవరికి ఈ విషయం చెప్పను. మీరు కూడా ఎవరికి చెప్పకండి. ఎంత మంచి పిల్లోడైనా నువ్వా? పిల్లగాడంటే అట్టుండాల. పో నాయనా నువ్వు పో. అయినా రేజిగిట్ నాకు తెలియకుండా ఎప్పుడు వచ్చింది అబ్బాయి ఈ పిల్లకే? ఆ జబ్బులు చెప్పొస్తాయా మావా నాగులో? 10 o'clock పంచాయతీ ఆఫీస్ లో ఎంఆర్ఓ గారితో మీటింగ్, 11 o'clock రచ్చబండ దగ్గర సమావేశం, 1 o'clock లంచ్ కే మళ్ళీ మీరు ఇంటికి వస్తున్నారు. ఇది ఈ రోజు మీ ప్రోగ్రామ్. వారిని, బాగా ఫాస్ట్ గా ఉన్నావే. ఇలాగే పని చేసుకుంటూ ఉండు. ఫస్ట్ వికెట్ అవుట్. నెక్స్ట్ ఆంటీ, ఏం మీరు అవతల గుళ్ళో పూజకి టైం అయింది, త్వరగా బయలుదేరండి. నేను రెడీనయ్యా, పిల్లలు రావాలి, నేనేం చేయను. నేను కూడా రెడీ. మీరు రెడీ, బయట బండి కూడా రెడీ, త్వరగా పదండి. ఆగో, ఏంటి నన్ను అవాయిడ్ చేసి వీళ్ళందరినీ తీసుకెళ్తున్నావు? అంటే ఇంట్లో చాలా పనులు ఉన్నాయి కదా, నువ్వు నాకు కొంచెం హెల్పింగ్ గా ఉంటావని. ఇంట్లో పని చేయడానికి నేను సర్వెంట్ని కాదు, ఈ ఇంటి ఓనర్. అలా చెప్పకపోతే నువ్వు వెళ్ళావు కదా. అంటే అది మై నేమ్ ఇస్ పన్ను, నాతో జాగ్రత్తగా ఉండు. పోరా గుండు. ఆ? అదే లేట్ అవుతుంది, త్వరగా బయలుదేరమని చెప్తున్నాను. పద మమ్మీ. పద నాన్న, పద 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 పద. పూజ లేట్ అయినా పర్లేదు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకండి. అమ్మయ్యా, ఆల్ అవుట్. ఏం లేదే, రాత్రేదో టిఫిన్ చేసినట్టు అనిపించింది, ఇప్పుడు ఫుల్ మీల్స్ చేయాలనుంది. ఇప్పుడా? ఇంట్లో అందరూ ఉన్నారు. పోనీ వాళ్ళ పర్మిషన్ తీసుకుని చేద్దామా? మావయ్య, పోనీ అత్తయ్య, అత్తయ్య. ఓసిన పిచ్చి బద్దు, ఇంట్లో ఎవ్వరూ లేరే, అందరినీ బయటికి పంపించేశాను. तुम एक कमरे में बंद हो. ఇడప్పా, ఈ నెల మిస్ అయ్యాను. డాబా మీద పడుకుని లేట్గా లేచినట్టున్నాడు. ఇక్కడ ఏం జరుగుతోంది నాయన? ఏం లేదే. మా అమ్మాయి నిన్ను వాటేసుకున్నా. ఏమండి, ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడండి. చూస్తేనే నా కళ్ళతో. ఏం చూశారు? మా అమ్మాయి నిన్ను వాటేసుకున్నా గట్టిగా. మీ అమ్మాయి నన్ను వాటేసుకోలేదండి, ఆ? నేనే మీ అమ్మాయిని గట్టిగా వాటేసుకున్నాను. అంత పని ఎందుకు చేసావు నాయనా? నాకు కొంచెం పగటి చీకటి సార్, ఏదో కనిపించక. బాగుంది నాయనా, బాగుంది. అమ్మాయికేమో రే చీకటి, నీకు పగటి చీకటి. మొత్తానికి ఏదో ఒక చీకటి ఇద్దరు కలుసుకునేదానికి. ఇవన్నీ నమ్మడానికే. ఎట్టుంది నా ఫేసు? ఎర్రి ఎంగలప్ప ఫేసా? మరి కాదా? అంత మాట అంటావు నన్నా? అనకూడదా? ఎందుకు అనకూడదో చెప్పండి. మీ దగ్గర డబ్బులు కొట్టేసి అవి తీసుకెళ్లి మీ బావకి ఆయన దగ్గర ఇంప్రెషన్ కొట్టేసి ఈ ఇంట్లో సెటిల్ అవ్వటానికి నాకు ఇంత హెల్ప్ చేసినందుకు మిమ్మల్ని వెర్రి వెంగలప్ప అని ఎందుకు అనకూడదో చెప్పండి. అంటే ఇవన్నీ ప్లాన్ చేసుకుని వచ్చావన్నమాట. 100%. 1% కూడా నేను వదిలేదంట లేదయ్యా. మా బావతో చెప్పే నీ అంతు చేలుస్తా. అంత మాట అన్నాడా? ఉండు, వాడి సంగతి చెప్తా. వద్దులేండి సార్, నా కారణంగా మీలో మీకు. బావు నీకోసం ఏడాడో జరుగుతుంటే నువ్వేడు కూర్చోండవా? నువ్వు కూడా ఏడా ఉండవా నాయనా? బావు ఈడు సామాన్యుడు కాదు, ఈడేం చేసినాడు తెలుసునా? బ్యాంకులో నీ దగ్గర డబ్బులు కాజేసి మళ్ళీ మనకిచ్చి మంచివాడిలాగా నాటకం ఆడాడు, అంతేనా? ఇంత తెలిసి నాకు ఇంకా ఊరుకుంటావు ఎందుకు బావ? 4 బేక్కుండా పీకమంటుంటే. ఇంకొకసారి ఇతని మీద చాడీలు చెప్పావంటే నరికేస్తాను. నన్ను బీకాడు ఎందుకు నాయనా? ఏం చెప్పా? నీకేం చెప్పాను అదే చెప్పాను. మరి నిన్ను బీకాలి, నన్ను ఎందుకు బీకాడు? వెళ్ళి ఆయన్నే అడుగునైనా.
హలో, ఏం చేస్తున్నావురా? నీకేంటమ్మా ఇంటికి మహారాణివి, మాకు బోల్డ్ పనులున్నాయి. నాకు కూడా ఒక చిన్న పని చేసి పెడతావా? చెప్పు, చిటికెలో చేసేస్తా. నీకోసం చీర కట్టుకుని కనపడదాం అనుకున్నాను. హుక్స్ బాగుంటట్లేదు, కొంచెం వచ్చి పెడతావా? నువ్వు ఫోన్ వెంట పెడేసి నేను ఎప్పుడో వచ్చేస్తున్నా. అగో ఎక్కడికి వెళ్తున్నావు? హుక్స్ పెట్టాం. ఛీ, అదే నా రూమ్లోకి వెళ్తున్నాను. అది మా అక్క రూమ్. ఓ సారీ, నా రూమ్ అనుకున్నాను. అగో ఇట్రా. మా అక్క రూమ్ ని నీ రూమ్ అని ఎలా అనుకున్నావు? నీ మీద నాకేదో డౌట్ గా ఉంది. మై నేమ్ ఇస్ పండు, నాతో జాగ్రత్తగా ఉండు. ఇంతకీ నీ పేరేమన్నావు? అందరితో అన్నాను కానీ నీతో ఏమనలేదు. అందుకే కదా అడిగేది. చెప్పు, నేను నిన్నేమని పిలవాలి? బావా అని పిలు. బావానా? అదేం పేరు? నా పేరే బావా. బావా? బావా అని అక్కమ్మగుని కదా పిలిచేది. ఓ, నువ్వు అలా వచ్చావా? దీన్ని ఏమంటారు? ద్రాక్ష పండు. మరి దీన్ని ఆపిల్ పండు. ఫ్రూట్స్ కదా పండు అని పిలవాలి. అవును. మరి నీ పేరు పండు అని పెట్టారేంటి? ముద్దుగా ఉంటుందని మా అమ్మ నాకు ఆ పేరు పెట్టింది. అయ్య బాబోయ్, ముచ్చటగా ఉంటుందని మా నాన్నగా పేరు పెట్టాడులే. ఓ, చూడు బావా. చెప్పా మరిది. బామర్దా? ఇప్పుడు నేను మీ అక్కని పెళ్లి చేసుకోపోయినా నువ్వు అక్క తమ్ముడివే కదా, అవును. అందుకే అలా పిలిచాను. ఓహో. 1 మినిట్. హలో. హుక్స్ రా. అబ్బా, ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదు కానీ నువ్వు చీరపేసా చుడిదార్ వేసుకుని వచ్చే. ఎవరు? లవరు. లవరా? మమ్మీ, ఈ చీర వద్దు, చుడిదార్ ఎక్కడా? రేయ్, అదిరిపోవాలా. నువ్వు పడతావా నన్ను పట్టమంటావా? పడతానయ్యా. పట్టు పట్టు కానీ. ఓయ్, ఏంటా పట్టడం? పట్టు లేకుండా జరగా అనూని. ఆహా, నీకు తల పట్టడం కూడా వచ్చా నాయనా? తల పట్టటము తెలుసు, తల పడటము తెలుసు. ఆహా, నీ మాటలు చేతలు భలేగుంటాయ్యా. జాగ్రత్త బాబు, ఎక్కువ పట్టించుకోబాక. ఆ పట్టు తట్టు ఇడిపించుకోవాలంటే చాలా కష్టమైపోద్ది. బావా? ఏంట్రా? నేను కదా బాబా, పండు పండు. బావా నిన్నే. సార్, నేను వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తానే. సరే. బావా? ఎవడ్రా బావా? అడిగో బావా. రే, తప్పురా నాయన, అనకూడదు. బావని బావా అని పిలవకుండా ఇంకెలా పిలవాలి? అక్క మొగుడిని బావాని పిలుస్తారా స్వామి? అఫ్ కోర్స్, తను మా అక్క మొగుడు కాకపోయినా నీ అక్కకేగా తమ్ముణ్ణి. బావు, వాడు చెప్పేది నాకు అర్థం కావటం లేదు కానీ చిదంబర రహస్యం లాగా ఇందులో ఏదో లాజిక్ ఉన్నట్టు బావా. బావాలు అడిగేవాళ్ళు ఎల్రా. బావలేడంటావేంటి? అడిగో బావా. బావా, అబ్బా. ఒక్కగాని ఒక్క బిడ్డని ఎంత దెబ్బ కొట్టాడు. పండు కాబట్టి తట్టుకున్నాడు. అదే బిడ్డలకు పడి ఉంటే ఏమైపోయిండాలా? అయ్యో, ఏం చేస్తున్నారు? పిల్లాడి గాలి అనుకోండి ఏంటండి అయ్యో, మీరు? కాపురం పెట్టాలి కదయ్యా. ఆయన కొట్టిన దెబ్బ కంటే మీరు పెట్టిన కాపుడు ఎఫెక్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఏంటి అలా చూస్తున్నారు? ఎలా ఆడుకోండి మీరు. వెళ్ళు, అరే వెళ్ళు, నేను చూసుకుంటానండి, నా బాధ్యత. ఓకేనా? నేను చూసుకుంటా. వెళ్ళండి. వెళ్ళండి. అయ్యో, ఏమ్మా పండు, ఇప్పుడు ఎలా ఉందాం? నిజం చెప్పు, నీ పేరేంటి? రామ్. మరెందుకు ఇందాక నన్ను బావా అని పిలవమన్నావు? ఏందేంది? నిన్ను బావా అని పిలవమని ఇతనా? అవును మామయ్య. ఏంది నాయనా, వెనకొండి గెలతావు, ముందుకొచ్చి మందు పోస్తావో? మా ఇద్దరి మీద ఎందుకు నాయన ఎంత కచ్చా? భలేవారు సార్, మీ మీద నాకు కక్ష ఏంటి? కచ్చి కాకపోతే బావాని పిలవమనింది ఎందుకో, వాళ్ళ ఐదు చేత కొట్టించింది ఎందుకో? సార్, ఇప్పుడు నేను వీళ్ళ అక్కని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, నేను వీడికి ఏమవుతాను? డౌట్ లేదు బావ. అంతే కదా? ఏంటంటే వాళ్ళ అక్క నువ్వు పెళ్లి చేసుకుంటావా? అవును సార్, వాళ్ళ అక్కకి నాకు మధ్య ఓలా 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 ఓలా. ఒల ఒల ఒల. ఏంది ఆ ఒల 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 ఒల? అంటే ఇప్పుడు మీరు ఉలా ఓలా ఓలా అని కంటిన్యూస్ గానండి. ఒల 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 ఒల. అవును సార్, అందుకే కదా ఎందూరం వచ్చింది. ఓన్ని పాసుగల శాన కడుపులో పెట్టుకుని వచ్చావు నువ్వు. ఇదంతా మా బావ తెలిసి ఒప్పేసుకుని పెళ్లి చేస్తాడు అనుకున్నావా? ఒప్పుకోకపోతే లేపు తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటామండి. లేకపోతావా? ఇంకా చూస్తావేంటి మామయ్య? నాన్న దగ్గరికి వెళ్ళి వీడంతా చూద్దాం పదా. బావా, బావా, నీ కొంపండుకు పోతుంటే టాపిక్ తలుచుకుంటావేంది బావా? ఏమైందిరా? ఏమైందా? అవ్వాల్సిందంతా అయిపోయింది. వాడు లేడా? ఎవడు? వాడే అంటించుకునేదానికి ఎండబడి తీసుకొచ్చావే వాడు, ఆ రాముగాడు. వాడు మన అమ్మాయిని లేపుకుపోతాడట. ఇదిగో వీడే సాక్ష్యం. అవును బావా, వాళ్ళిద్దరి మధ్య ఒల 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 అంట. ఒల ఒల అంటే? నీ నోటి తను తెలుస్తుంది. అనలేవా? నాకు తిరిగి నోడు కూడా నీకు తిరగదా బావా? అను బావా. ఒల 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 ఒల. నాకేం తెలీదు. Ah!